హల్లెలూయా. కీర్తనలు 27వ అధ్యాయం 1 నుంచి 4 వచనం. కీర్తనలు 27వ అధ్యాయం 1 నుంచి 4 వచనం. యెహోవా నాకు వెలుగు రక్షణయ్యై ఉన్నాడు, నేను ఎవరికి భయపడుతును? యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వేరొత్తును? నా శరీర మాంసము తినుటకే దుష్టులు నా మీదకి వచ్చినప్పుడు, నన్ను బాధించి శత్రువులు నా మీదకి వచ్చినప్పుడు, వారు తొట్టిల్లు కూలిరి. నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు. నా మీదకి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడవకుందును. యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకు, ఆయన ఆలయములో ధ్యానించుటకు నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. దినాన్ని మనం అందరం కోడుకొంటకి ఇచ్చిన ధన్యతను బట్టి వందనాలు చెల్లిస్తానండి. యెహోవా నాకు వెలుగును రక్షణ ఉన్నాడు, నేను ఎవరికి భయపడదును. యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరతును? నా శరీర మాంసం తినుటకై దుష్టులు నా మీదకి వచ్చినప్పుడు, నన్ను బాధించి శత్రువులు నా మీదకి వచ్చినప్పుడు వారు తొట్టిల్లి కూలిరి. నాతో యుద్ధము చేయటకు దండు దిగినను నా హృదయం భయపడదు. నా మీదకి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యం విడవకున్నాను. దావీదు ఏం చెప్తున్నాడు? నాకు వెలుగు రక్షణ ఎవరంటే యేసు ప్రభువారు. కానీ నేను దేనికి భయపడను. యుద్ధము రేగిన నా శరీర మాంసం తినడానికి వచ్చిన అవునా కదా, నేను దేనికి భయపడను. అది పెద్ద విషయం కాదు, ఎందుకంటే యెహోవా నన్ను కాపాడుతున్నాడు. అమ్మో అది సమస్య వచ్చేసింది, ఇది సమస్య వచ్చేసింది అని కన్నీటితో ప్రార్థనలు చేసేయడాలు, గోల పెట్టేయడాలు కాదు. అదే పెద్ద సమస్య కింద దానికోసమే ప్రార్థించే విధంగా కాదు. ఇక్కడ నా దేవుడు నన్ను కాపాడుతాడు, నన్ను రక్షిస్తాడు, నా శత్రువుల నుంచి విడిపిస్తాడు. అసలు కోరుకోవలసింది ఏంటి దేవుడి సన్నిధిలో అంటే, యెహోవా యొద్ద ఒక్క వరం అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకు, ఆయన ఆలయములో ధ్యానించుటకు నా జీవిత కాలం అంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. హల్లెలూయా. అసలు ఇంపార్టెంట్ ఏంటంటే యెహోవా మందిరములో మనం ఎక్కువ ఆయన సన్నిధిలో గడపాలి. మందిరం అంటే ఏంటి? ఏదో ఒక చర్చ్ కట్టేసుకొని అందరూ ఉండడమా? యాక్చువల్గా మందిరం అంటే నువ్వే నీలో ఉన్న దేవునితో సహవాసం చేయాలి. నీలో ఉన్న దేవునితో నువ్వు గడపడానికి ఎక్కువ ఇష్టపడాలి. మీకు ఒకసారి చెప్పాను, స్మిత్ విగ్గిల్స్వర్త్ వాళ్ళ దేశంలో ధనమును పోగేసుకొని సెలవు దినాలు వచ్చినప్పుడు టూర్లకు వెళ్ళిపోతుంటారు. అర్థమైందా? మీరు వెళ్ళరేంటి అని స్మిత్ విగ్గిల్స్వర్త్, నేను ప్రతిరోజు టూర్కి వెళ్తాను. నా యేసయ్యని కలవడమే ఒక టూర్. నా యేసయ్యతో ఆనందం. ఇప్పుడు టూర్కి ఎందుకు వెళ్తాం? ఆస్వాదించడానికి, ఆనందించడానికి, సంతోషించడానికి. దేవునితో సంతోషం తప్ప ఈ లోకంలో ఆయనకి ఏది సంతోషం అనిపించట్లేదు. అంతలా దేవుణ్ణి ప్రేమించాలి. అవునా కదా? నువ్వు ఎవరినైనా ప్రేమించినా, లేకపోతే ఎవరన్నా మంచి ప్రేమించిన ఫ్రెండ్ ఉన్నా, నువ్వు వాళ్ళ నుంచి ఏమి ఆశించవు, కానీ వాళ్ళతో స్పెండ్ చేయడంలో ఆనందిస్తావు. వాళ్ళతో ఉంటే నీకు ఆనందం, వాళ్ళతో స్పెండ్ చేస్తే నీకు ఆనందం. అలాగ దేవునితో ఆనందించాలి. దేవుని సన్నిధి. ఇప్పుడు ప్రార్థన చెయ్యాలంటే దేని కొరకు అంటే, నీకు ప్రార్థన చెయ్యాలి, మోకాళ్ళు వేయాలంటే ఏదో సమస్య ఉంటేనే. లేదా నువ్వు మోకాళ్ళు వేస్తున్నావు అంటే నీ కుటుంబం కోసమో, నీ కోసమో, నీ కుటుంబ ఆశీర్వాదాల కోసమో, సంథింగ్ ఏదైనా అవసరాల కోసమే. కానీ యేసు కోసమే, ఆయనతో ఆనందించడం కోసమే, ఆయన సహవాసం కోసమే నువ్వు దేవునితో గడిపావా? అది లేదు. మరి దేనికోసం అంటే మన కోసం, మన అవసరాల కోసమే మోకాళ్ళు లేడు. దేవుడు అటువంటి వారి కోసం వెతకట్లేదు, ఆయన సన్నిధిని. చూడండి, నిర్గమాకాండంలో ఒక మాట ఉంది. నిర్గమాకాండం 4వ అధ్యాయం 22-23 వచనాలు. నిర్గమాకాండం 4వ అధ్యాయం 22-23 వచనం. అప్పుడు నీవు ఫరోతో నా జ్యేష్ఠ పుత్రుడు నన్ను సేవించినట్లు నా కుమారుని పోనిమ్మని నీకు ఆజ్ఞాపించుచున్నాను.
వాని పంపనొల్లని ఎడల ఇదిగో నేను నీ కుమారుని నీ జ్యేష్ఠ పుత్రుని చంపెదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా. ఫరోతో ఏమనమని చెప్తున్నాడు? ఇజ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠ పుత్రుడు. నిబంధన జనాంగం అయినటువంటి ఇజ్రాయేల్ ప్రజలు ఎవరంటే ఆయనకి జ్యేష్ఠ పుత్రుడు. ఈరోజు నీవు నేను ఆయన బిడ్డలు. మనం ఎక్కడుండాలి? నన్ను సేవించున్నట్లు నా కుమారుని పోనీయమని నీకు ఆజ్ఞాపించున్నాను. ఎవరికి? ఫరోకి. వాని పంప నొల్లని ఎడల ఇదిగో నేను వాని కుమారుని నీ జ్యేష్ఠ పుత్రుని చంపెదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆయన సన్నిధికి పంపించకపోతే జ్యేష్ఠ పుత్రుని, ప్రథమ పుత్రుని, ఫస్ట్ కుమారుని తీసేస్తాడంట. తీసేసాడు. అలాగే ఫరో యొక్క తొలి కుమారుడు, ఆ రాజ్యంలో వాళ్ళందరి యొక్క పెద్ద కుమారులు చనిపోయారు. ఎందుకంటే వీళ్ళు దేవుని సేవించడానికి పంపకపోతే. అంటే దేవుని సన్నిధిలో సేవించుటకు, ఆయన సన్నిధిలో గడుపుటకు, ఆయన యొద్ద గడుపుటకు చాలా ఇంపార్టెంట్ ఇస్తున్నాడు దేవుడు. ఆయన కోసం మనం సన్నిధిలో ఉండాలి. ఆయన కోసం ఉండాలని బలవంతాన్ని కాదు. చాలా మంది నా దగ్గర ఉండడానికి మనసులో విసుక్కుంటూ ఉంటారు, కష్టంతో నష్టంతో ఉంటూ ఉంటారు. ఉంచడం అలాంటి వాళ్ళు తీసి పాడేస్తాడు. ఉంచుడు. చాలా మంది నా దగ్గర సణుక్కుంటూ కొనుక్కుంటూ బలవంతాన ప్రజలు మెప్పించడానికో, ఇలాగుంటే దేవుడు దీవిస్తాడనో బలవంతాన ఉన్నారు. కానీ ఉండలేకపోయారు. తీసేసాడు దేవుడు. వాళ్ళు వెళ్ళిపోయేలా దేవుడు చేశాడు. ఎందుకు అని అంటే ఉంచడు ఆయన. అర్థమవుతుందా మీకు? రేపు పొద్దున దేవుని రాకడ వస్తే ఎవరిని పెడతాను తీసుకెళ్ళిపోడు. భూమి మీద ఆయన సన్నిధి అంటే చూడండి, నీ ప్రజెన్స్ అనుభవించాలని అంటే ఆయన అనుభూతిని, ఆయన యొక్క ఆ శక్తిని, ఆ ప్రేమను, ఆ స్పర్శను అనుభవించాలి. అది ఇక్కడ ఎవరైతే పొందుకుంటారో ఆయన సన్నిధిలో గడిపే విషయంలో వాళ్ళే ఎత్తపడతారు. ఇప్పుడు పెళ్లి సంబంధం చూస్తారు. పిల్లకి పిల్లోడికి ఇద్దరికీ నచ్చాలి. ఏ ఒక్కరికి నచ్చకపోయినా అది ఆగిపోద్ది సంబంధం. ఇద్దరికీ నచ్చాలి. అలాగే నువ్వు ఆయన సన్నిధిలోకి, ఆయన నిన్ను ప్రేమించడమే కాదు, నువ్వు కూడా ఆయన్ని ప్రేమించాలి. రోజు నువ్వు మోకాళ్ళు వేసేది కేవలం అవసరాలకేనా? ఆయన సన్నిధి అంటే మనకి అసలు ఉండలేని తనం అయిపోవాలి. వాక్యం చదవమని నీకు చెప్పాలా? కుదరట్లా. ఈ బ్యాచ్ ఆయన్ని ప్రేమించే బ్యాచ్ కాదు, దండుకునే బ్యాచ్. ఆశీర్వాదాలు కుదరట్లా, ప్రేర్ చేయడానికి కుదరట్లా. నీ గుర్తు చేస్తేనే వాకింగ్ చదవడానికి కుదరట్లా, నీ గుర్తు చేస్తేనే. చదివిది ఎందుకు? సాతానుగాడు వచ్చి అన్న చేసేస్తాడేమో అని, లేకపోతే ఆశీర్వాదాలు రాకుండా ఆగిపోతాయేమో అని, లేకపోతే ఇలా చెయ్యకపోతే పరలోక రాజ్యం వెళ్ళమే. ఇందులో ఏసి ఎక్కడా ఉండడు, ఆయన మీద ప్రేమ ఎక్కడా ఉండదు, అన్ని బెనిఫిట్సే. ఈ రకమైన ప్రార్థనలు చేసే వాళ్ళకి దేవుడిలో సమస్తము ఉన్నాయి. ధనం ఏంటి, ఆరోగ్యం ఏంటి, జ్ఞానం ఏంటి, విజయం ఏంటి, అవన్నీ నీకు ఎందుకు రావట్లా? నువ్వు ఆయన్ని ప్రేమించట్లే. ఆ రొట్టె కొరకే వచ్చావు కానీ ఆయన కోసం రావట్లా. మీకు ఒక విషయం తెలుసా? మీరు సండే రండి అని పిలవాలి. నన్ను పిలవక్కర్లొద్దు. సండే రావడానికి 7 మోహాలు. నేనైతేనా 9 అవ్వబోదికి వీళ్ళు ఇంట్లో వాళ్ళు ఎప్పుడు పోతారు అని చెప్పి మా ఇంట్లో యాక్సెప్ట్ చేయరు దేవుడిని. ఎప్పుడు వెళ్ళిపోతారు, వెళ్ళడం తరువై సేవకుల దగ్గర పోయింది. సాయంత్రం వరకు అక్కడే ఉండేది. అప్పుడు మా ఇంట్లో పరిస్థితి ఎలా ఉంది? జాబ్ నీడ్, ఇంట్లో పరిస్థితులు వ్యతిరేకం, డిఎస్సి బిఈడి కోసం నేను ప్రిపేర్ అవ్వడం. కానీ అట్లమే మనసు ఉండేది కాదు. వెళ్ళిపోవాలి అంతే, సేవ ఆ దేవుడి కోసం తెలుసుకోవాలి. అంత స్పెండ్ చేసేదాన్ని సాయంత్రం. మళ్ళీ అనేదాన్ని, ఏం విసుక్కుంటలేదు కదా మీరు, నేను వచ్చానని. ప్రతి డే వెళ్ళిపోయేదాన్ని. సండే వచ్చేసరికి ప్రేయర్కి టైంలో వీళ్ళు ఎప్పుడు వెళ్తే బయటికి ప్రేయర్కి వెళ్ళిపోదాం, పంపించడం. ఇంట్లోంచి బయటలోంచి వేదన పడిపోయేదాన్ని. చాలా దూరం, పక్క సందులోకి రావడానికి కష్టం. వేరే ఊరు వెళ్ళేదాన్ని నేను ప్రేయర్కి. నాకు మ్యారేజ్ అయ్యాక వాళ్ళు చేస్తే, వాళ్ళు దేవుని ఎరగని ప్రజలకే చేశారు. ఆ ఎదురింటి వాళ్ళు కుటుంబ ఆరాధన చేసుకుంటే ఆ పెళ్ళైన 3వ రోజుకి ఎల్లాన్ని పట్టుకొని ఏడి చేసి వాళ్ళతో గడపాలనిపించేది. అంతగా
దేవుణ్ణి చూడు, దేవుడు గొర్రెలను అందరినీ కాయమంట, ఆయన్ని ప్రేమించినాడు. నాకు ఏది అవసరం లేదు, ఆయన సన్నిధి కావాలి మీరు. ఆయన లేకపోతే నేను బతకలేను. అమ్మ బాబోయ్, ఆయన అభిషేకం లేకపోయినా, ఆయన లేకపోయినా, ఆయన ప్రేమ లేకపోయినా బతకలేను నేను ఆయనతో. అంతగా ఇంత ఇమ్మెన్స్ అవ్వాలి. నీ భక్తి జీవితం, నీ బైబిల్ చదివే జీవితం, నీ ప్రార్థన జీవితం అవసరాలు 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 అవసరాలు. లేదా పరిచర్య, నువ్వు చేసేసే పరిచర్ని బట్టి కూడా దేవుడు ఆనందించడు. ఆయనతో ప్రేమలో లేకుండాను ఆ పరిచర్య కూడా వ్యర్థమే. ఎందుకంటే మీరు చాలాసార్లు చదివారుగా, మార్త ఏమని చెప్తుంది? ప్రభువా, అనేక పనులు నేను పెట్టుకున్నా. ఏ పనులు? యేసు ప్రభువారు శిష్యులు వచ్చారు వాళ్ళ ఇంట్లోకి, మరి వాళ్ళ గవగా వంట చెయ్యాలి. వంట పనుల్లో ఉంది మార్త. కానీ మరి ఆయన పాదాలు దగ్గరకొచ్చాం, కంప్లైంట్ ఇస్తుంది వచ్చి, చూడు నేను అనేక పనులు పెట్టుకుంటే ఈవిడ మాత్రం నీ దగ్గరే కడుతున్నా, మరీ ఉత్తమమైంది ఎన్నుకుంది అని మార్తను గద్దిస్తున్నాడు. ఆమె నన్ను ప్రేమిస్తుంది, నా మాట కొరకు ఆశ పెట్టుకొని ఎదురు చూస్తాను. మనకి అది ఉండదు. నువ్వు మోకాళ్ళు వేసావంటే మనం దేని నిమిత్తం? అవసరాల నిమిత్తమే. ఇప్పుడు ఎవరైనా నీకు లెటర్, చిన్ననాటి ఫ్రెండ్ వెళ్ళిపోయాడు, లెటర్ రాశాడు అనుకోండి. ఆ లెటర్ రాసినాడు ఎలా చదువుతాం? వాడు నా గురించి ఏం మాట్లాడుతున్నాడో ప్రతిదీ ఆస్వాదిస్తూ చదువుతాం. నువ్వు లేక నేను ఇక్కడ బోర్ ఫీల్ అవుతున్నానంటే ఎంతో ఆనందం. నేను లేకపోతే తను ఉండవు, నేనంటే ఎంత ప్రేమ. అలాంటిది మన మీద ఎంత ప్రేమో, మనకి ఎంత ప్రొటెక్షన్ ఇచ్చాడో, అపవాది నుంచి ఎంతలా తప్పించాడో, అపవాది తీసుకొచ్చిన మరణం నుంచి విడిపించి మనకి పరలోక రాజ్యం ఇచ్చాడు. ఆయన ప్రేమ ఎంత గొప్పదో, ఆయన బాహుబలం ఎంత గొప్పదో, ఆయన అరచేతుల మీద తన పేరు చెక్కుకున్నది, సమస్తము మనల్ని కాపాడింది, మనకు ప్రాణం పెట్టింది, ఎవ్రీథింగ్ మనకి చెప్తున్నాడు. మనల్ని ఎంత ప్రేమించాడో కొత్త నిబంధన. నువ్వు చదువుతున్నప్పుడల్లా నీ మీద ప్రేమ, నీకు ఇచ్చిన ఆయన రక్షణ, నీ కొరకు ఆయన ఎంత త్యాగం చేశాడో, నీకు ఎంతటి అధికారం ఇచ్చాడో, నీకు ఎలాంటి ఆయన మీద ప్రేమతో నువ్వు ఎలా కదలాలో ఎవ్రీథింగ్ మాట్లాడుతున్నాడు. నువ్వు చదివేటప్పుడు అది ఏమన్నా గ్రహిస్తున్నావా? అసలు బైబిల్ చదివేటప్పుడు ఆయన గురించి, ఆయన స్వభావం గురించి, ఆయన నిన్ను ఏ విధంగా ప్రేమిస్తున్నాడో ఆ విధంగా చదువుతున్నావా? చదివితే దీవెన, ఏదో గ్రహించేస్తే శత్రువుని మధ్యలో ప్రేమ అనే బంధం ఉండాలి. ప్రేమ అనే బంధం ఆయన ఈజీగా అర్థం చేసుకునేలా చేస్తుంది. ప్రేమ లేకపోతే ఎప్పటికీ వాక్య గ్రహింపు ఉండదు. చాలా మందికి వాక్య గ్రహింపు ఉండదు, కారణం ప్రేమ అనేది ఉండదు. అర్థమవుతుందా? ప్రేమ లేనప్పుడు వ్యర్థమే. ఆయన్ని ప్రేమించాలి. ప్రేమించినప్పుడు వాక్యం ఈజీగా అర్థమవుతుంది. కొంతమంది మనుషులు కొంతమందికి అర్థం అవ్వరు. అదే ప్రేమించిన వాళ్ళకైతే అర్థమైపోతుంది. ప్రేమించిన వాళ్ళకి ఏమో వాళ్ళ ఇష్టాలు నాకేంటి, అతను ఎలాంటి వాడో మనకి తెలియదు. అదే వ్యక్తిని ప్రేమిస్తే మనం ఎవ్రీథింగ్ మనకు తెలుస్తుంది. అలాగే యేసుని నువ్వు ప్రేమిస్తే బైబిల్ స్పష్టంగా నీకు అర్థమవుతుంది. ఏం మాట్లాడుతున్నాడో అర్థమవుతుంది. నీకు ఆయన ఇచ్చిన ప్రొటెక్షన్ ఏంటో అర్థమవుతుంది. నీకు ఆయన నీ కోసం దాచించిన మేలేంటో నీకు అర్థమవుతుంది. నువ్వు ప్రేమించిన భర్తను నువ్వు పెళ్లి చేసుకున్నప్పుడు ఆయన నిన్ను ఎలా పోషిస్తున్నాడో, ఎలా ప్రేమిస్తున్నాడో, ఎటువంటి ప్రొటెక్షన్ నీ కోసం ఉంచాడో నీకు తెలుస్తుందా? తెలీదా? మా నాన్న మా అమ్మ మాట్లాడుకునేటప్పుడు విన్నాను. ఒకసారి ఏదో మాటల్లో మాట్లాడుతున్నాడు, నీకేం బాధ లేదులే, నేను ఒకవేళ చచ్చిపోయినా నీకు చేసే ప్రొటెక్షన్ నేను చేసేసాను అని అన్నాడు మా నాన్న. నేను ఒకవేళ చచ్చిపోయినా నా పెన్షన్ నీకు వస్తుంది, నువ్వు ఎవరి మీద ఆధారపడక్కర్లేదు, నువ్వు జాగ్రత్తగా బతకచ్చని మా అమ్మతో అంటున్నాడు. అంటే మా నాన్న జీతం పెన్షన్ వస్తుంది అనేది చెప్తున్నాడు. నేను విన్నా అలా. అర్థమవుతుందా మీకు? మా అమ్మగారి ఈరోజు మా అమ్మగారికి మేము ఎవరో ఇవ్వక్కర్లేదు. అప్పుడు మా అమ్మగారికి మా నాన్న పెన్షన్ ఒక 17,000 దాకా వస్తుంది, సొంత ఇల్లు. అవునే కదా? అంటే మా నాన్న ఏం సమకూర్చాలో తన భార్య కొరకు అది నేను ఉంచండి, ఉన్నదే, నీవేం భయపడక్కర్లేదు అని ఒక మనిషి భరోసా ఇస్తే మన దేవుడు ఎంత భరోసా ఇచ్చాడో నీ కోసం. నిత్యరాజ్యం ఇచ్చాడు. ఇక్కడ నీకు వ్యతిరేకంగా లెగుస్తున్న అపవాదిని జయించేశాడు. నీకు ఐశ్వర్యం ఇచ్చాడు.
నీకు ఆరోగ్యం ఇచ్చాడు, ప్రతిదీ సమకూర్చాడు నీకు. అది నువ్వు విశ్వాసం ద్వారా పొందుకోవాలి. నువ్వు ఆయన్ని ప్రేమించినప్పుడు, ఆయన్ని నమ్మినప్పుడు సమస్తాన్ని పొందుకుంటావు. హల్లెలూయా. అది నువ్వు ఎప్పుడు గ్రహిస్తావు? వాక్యం చదివినప్పుడు, ఆయన్ని ప్రేమించినప్పుడు నీకు ఈజీగా అర్థమైపోతుంది. ఒక్కొక్కరికి వాక్యం ఈజీగా గ్రహింపుతో త్వరగా వెళ్తారు, సేవకులు అయిపోతారు, ఆత్మలు. కారణం ఏంటి? ప్రేమ. ప్రేమించిన వాళ్ళు లోకాన్ని ప్రేమిస్తారు. హృదయంలో ఉండేదంతా లోకము, కానీ భాగ్యానికి మాత్రం యేసయ్య. లోకములోవి సంపాదించుకోవడానికి కూడా యేసయ్యను ప్రేమిస్తారు, యేసయ్యకి ప్రార్థన చేస్తారు. కానీ దావీదు అలా అడగట్లేదు. నీ యొక్క ప్రసన్నతను చూచటకు అదే కావాలి. నా జీవితాంతము నీ సన్నిధిలో ఉండాలని కోరుకుంటున్నాను. దేవుని నిజంగా మీకు ఒక విషయం చెప్పనా, నిజంగా మీరు ప్రార్థన చేసేటప్పుడు నిజంగా ఆయన అనుభవిస్తూ చేస్తారా? చేయరు. సమస్య యొక్క భయంతో చేస్తారు, సమస్య తీరదా అన్న అనుమానంతో చేస్తారు, సమస్య యొక్క నొప్పి బాధను బట్టి చేస్తారు. అర్థమవుతుందా? ఆ సమస్యను బట్టి ఏడుస్తూ చేస్తారు తప్ప ఈ ఫోకస్ దేవుడి మీద ఉండదు. అసలు సమస్యలే లేకపోతే ప్రార్థనే ఉండదు, మనకి ఉండదా? సమస్యలే లేకపోతే బైబిల్ తీయడమే ఉండదు, ఓపెన్ అవడమే ఉండదు. ఏంటి? కుదరట్లే. ఇప్పుడు నువ్వు చెప్పు, నువ్వు నిజంగా యేసయ్యను ప్రేమిస్తున్నావా? యేసయ్యను ప్రేమించేవాడు సమస్యలతో వాటితో పని లేదు, ఉండలేరు అంతే. ఆయన లేకుండా, ఆయన ఆరాధించకుండా ఉండలేరు, ఆయన స్తుతించకుండా ఉండలేరు, ఆయన ప్రార్థించకుండా ఉండలేరు, ఆయన వాక్యంతో గడపకుండా. కొంతమంది అయితే సమస్య వస్తేనే మోకాళ్ళు వేస్తారు, సమస్య వస్తేనే ప్రార్థన చేస్తారు, సమస్య వస్తేనే ఈ బ్యాచ్ అంతా చెత్త బ్యాచ్, ప్రేమించే బ్యాచ్ కాదు. ఇది లోకంలో ఏదో పొందుకోవడానికి. దేవుడు నీ హృదయాన్ని పరిశీలించి పరిశోధిస్తాడు. నీ హృదయం దేన్ని కోరుకుంటూ మందిరానికి వస్తుందో కూడా చూడగలడు. అర్థమవుతుందా? ఆయన కోరుకుంటూ వస్తున్నావా? నీ సమస్యల కోసం వస్తున్నావా? లేదా పరలోక రాజ్యం ఇస్తాడని వస్తున్నావా? నరకం నుంచి తప్పించాడని వస్తున్నాడా? ఆయనగా ఆయన్ని ప్రేమిస్తే ఆయనే పరలోకం. పరలోక రాజ్యం అంటే ఏం ప్రత్యేకంగా ఉండదు, ఆయనతో నువ్వు అనుభవించాలి. చూడండి, 42వ కీర్తనలో ఏమన్నాడు? దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడు రీతిగా నా ప్రాణము కృష్ణ గురుచున్నదని ఉంటుంది. చూడండి 42వ కీర్తన. హల్లెలూయా. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ కొనుచున్న, జీవము గల దేవుని కొరకు తృష్ణ. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను? ఆయన సన్నిధికి ఎప్పుడు? అసలు ప్రేయర్లోని, సేవకులతోని, విశ్వాసులతోని సన్నిధిలో ఉండని, జాబ్కి వెళ్ళవలసి వచ్చిన, కాలేజీకి వెళ్ళి ఏడి చేసేదాన్ని. అస్సలు ఇష్టం ఉండేది కాదు. అబ్బోయి నీతో గడపలేకపోతున్నా. స్కూల్కి వెళ్తే ఒక రోజు స్కూల్లో చేరితే ఒక నెల రోజు చేసి ఏడు చేసి, నేనైతే నా దేవునికి దూరంగా ఉండి నేను గడపలేనని నేను ఆఫ్డే వస్తానండి, ఆఫ్డే రానని చెప్పి ఇంటికి వచ్చి పని చేసుకొని పడుకుంటే, అమ్మో వాక్యం ఏది, ప్రార్థన ఏది, ఆయనతో గడపడం ఏది, ఏం లేదు, మానేశాను. పూట ఆ పూట కూడా నాకు సరిపోయేది కాదు, నేను అసలు వెళ్ళనని ఆపేశాను. దేవుడితో ఎక్కువ గడిపాను. ఇంట్లో పని సరిపోయేది నాకు, అలా మానేస్తే ఇంట్లో పని, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు పని చేస్తూ కూడా ఏడ్చేదాన్ని. ఎందుకు తింటున్నావు లేకున్నావు, నా దేవుడితోనే గడపలేకపోతున్నాను. వాళ్ళు ఎంత అదృష్టవంతులో అనుకునేదాన్ని. దేవుడి సన్నిధిలో గడిపేవాడు. నేను ఎంతో కోల్పోతున్నానని ఏడ్చేదాన్ని. ఎక్కువ ఆయన సన్నిధిలో గడపడానికి గబగబా 9 పని చేసేసుకొని రాత్రి సాయంత్రం వచ్చే వరకు వాక్యంతో ప్రార్థనతో గడిపేదాన్ని. దేవుడు చూశాడు, నా బాధ చూశాడు. నేను వంట చేసుకునే విషయంలో, పనుల విషయంలో, ఇవి చేసుకుంటే నేను రాలేకపోయేదాన్ని, చేస్తూనే బాధపడేదాన్ని. అంతేకాదు, పరిచర్యకి తిరిగి వచ్చేసే కూడా వాక్యం చదవకపోతే బాధపడిపోయేదాన్ని. పరిచర్య చేస్తాను, చాలా సేవ చేస్తాను. సేవ కన్నా, పరిచర్య కన్నా ముందు దేవునితో గడపడం మేలు.
అది లేకపోయేసరికి హృదయం విలవిల్లాడిపోయేది. ఏడిస్తే నా దేవుడు అన్నీ సమకూర్చాడు. వంట చేసేవాళ్ళని, అవి చేసేవాళ్ళని. ఎందుకంటే నా బిడ్డన చూడండి, ఇజ్రాయెల్ ప్రజలు ఫరో చేతి కింద బానిసత్వంలో ఉంటే వాళ్ళని నడిపించడానికి, ఆయన ఆరాధించడానికి బయలుదేరమన్నప్పుడు వాళ్ళు బయలుదేరినప్పుడు మరి అరణ్యములు వాళ్ళని ఎలా పోషించాడో చూడండి. వాళ్ళ గుడారాల మధ్య, వాళ్ళ మధ్య ఆయన సన్నిధి వచ్చేసింది. వాళ్ళ మధ్య ఆయన, అవునా కాదా, ప్రత్యక్ష గుడారం కట్టించుకున్నాడు. వాళ్ళ మధ్య నివసించాడు. వాళ్ళకి అవసరాలన్నీ తీరుస్తున్నాడు. వాళ్ళు ఆయనతో గడిపితే ఆయనకు ఆనందం. నువ్వు ఆయనతో నిజంగా ప్రేమించి గడుపుతుంటే ప్రతి అవసరత నీ పాదాల దగ్గరికి తీసుకురాగలడు ఆయన. అంత ప్రేమిస్తున్నాడు. ఇజ్రాయేలు నా జ్యేష్ఠ కుమారుడు అంటున్నాడు. నువ్వు ఆయన్ని ప్రేమించి ఆయన సన్నిధులు గడుపుతుంటే నిన్ను డిస్టర్బ్ అవ్వనివ్వడు. ఇక్కడ దావీదు అంటున్నాడు, అబ్బే నాకు రక్షణ దుర్గము, నాకు కేడము, నాకు ప్రాబ్లం లేదు సమస్యల కోసం. ఆయన సన్నిధిలో శాతాన్ని గడపనవదు. ఫరో పంపుతానంటున్నాడు, వాళ్ళని పంపరా అంటున్నాడు. ఎందుకంటే దేవుని సన్నిధిలో గడపడానికి. నిన్ను శాతాన్ని మోకాళ్ళు వేస్తే చాలు, నీ హృదయం దేవుడితో ఇంపెన్స్ అవదు. కేవలం అనేక ఆలోచనలతో నింపేస్తుంది. మోకాళ్ళు లేనివ్వకుండా నిన్ను ఏంటి బిజీ చేసేస్తుంది. కాన్సన్ట్రేషన్ వెళ్ళదు. పెదవులతోనే చేస్తావు నువ్వు ప్రార్థన. వాక్యము చదువుతావా? వాక్యము చదివినంతసేపు నీ మైండ్ ఎక్కడో ఉంటుంది. ఎన్నో ఆలోచిస్తూ చదువుతావు వాక్యం. ఆయన ప్రేమను అనుభవిస్తూ చదువుతావా నువ్వు వాక్యం? సమస్య లేదు. నీకు సమస్య వచ్చి ఏడిపోతే నీకు వాడు మనసులో వినపడుతుంది, వాక్యం చదివితే శ్రమ పోతుంది. ఆ పెదవులతో చదువుతూ ఈ శ్రమ పోతుందని చూస్తావు. అసలు ఆ హృదయం దేవుడితో ఇమ్మెన్స్ అవ్వదు. మాట్లాడుకోవు ఆయనతో, ఆ పెదవులతోనే చదువుతావు బైబిల్. దానికి తెలుసు సాతానికి, నువ్వు బైబిల్ అంతా చదివేసినాడు అక్కడే ఉంటాడు. నిజంగా నువ్వు ఆయన్ని ప్రేమించి ఆయన సన్నిధి అనుభవిస్తూ ఆయన నీ దగ్గరికి వచ్చాడు, ఆడు బయటికి వెళ్ళవలసింది. బిజీ చేసేస్తుంది. నీ కాన్సన్ట్రేషన్ ఇడిదిప్పేస్తుంది. నువ్వు చర్చికే వచ్చేస్తున్నావేమో, పరిచర్యే చేసేస్తున్నావేమో, వాక్యమే చదివేస్తున్నావు, కానీ ఎక్కడ నీకు ఆయనతో సహవాసం లేదు, ప్రేమ లేదు, మీరు మాట్లాడుకోవడం లేదు. కానీ చదివేస్తున్నావు, ప్రేమ లేదు, ఆయనతో మాట్లాడుకునే అనుభవం లేదు. అర్థమవుతుందా మీకు? హల్లెలూయా. ఆయనతో మాట్లాడుకుంటే కళల ద్వారా, దర్శనాల ద్వారా మాట్లాడాలేంటి? ఏం మాట్లాడటం ఇలాగా? చెప్పండి. నేను ఒక విషయం చెప్తా. ఇక్కడికి ఏ ఉర్దూయో ఏ మలయాళమో మాట్లాడుకునే వాళ్ళు వస్తారు, తమిళియన్స్ ఇద్దరు, లేదా ఎంఐ తమిళియన్ అనుకోండి. ఆ భాష నాకు రాదు. నన్ను పిలిచినా నేను ఇలాగే చూస్తాను, నాకు అర్థం అవ్వదు. నన్ను తిట్టుకున్నా నాకు అర్థం అవ్వదు. నన్ను పోగినా నాకు అర్థం అవ్వదు. ఎందుకంటే ఆ భాష నాకు తెలియదు. తెలిస్తే ప్రతి మాటకి స్పందిస్తాను. అలాగే దేవుని స్వరంని వినగలిగితే ప్రతి మాటకి స్పందిస్తాను. అవునా కదా? ఆ స్వరం వినాలి అంటే ఎప్పుడు వింటాం? ఆయన్ని ప్రేమించినప్పుడు. అర్థమవుతుందా? ఆయన్ని ప్రేమించినప్పుడు, ఆయన వాక్యము చదివినప్పుడు నీకు ప్రతీదీ కూడా ఆయన హృదయం అర్థమవుతుంది. ఆయన హృదయం ఎప్పుడైతే అర్థమైందో నీతో మాట్లాడుతూనే ఉంటాడు ఆయన. ఆయన్ని ప్రేమించినప్పుడు నీకు స్వరం వినిపిస్తున్నా వినబడదు, నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే మెయిన్ అక్కడ ప్రేమ లేదు. మరి ఎందుకు వచ్చావు అంటే, నాకు స్వస్థత ఇచ్చేయడానో, నాకు అద్భుతం చేసేయడం. అద్భుతాలు పొందుకున్న వాళ్ళు ఎవరో కూడా దేవుడితో సహవాసంలో ఉన్నవాళ్ళు కాదు, ఆయన్ని ప్రేమించిన వాళ్ళు కాదు. అర్థమవుతుందా? దావీదు మొదటి నుంచి దేవుని ప్రేమలో ఉన్న వ్యక్తి. దావీదుకి ఏదో సహాయాలు చేయడం వల్ల కాదు. అదే లాజరు చనిపోయినోడు బ్రతికించాడు, చాలా పెద్ద అద్భుతం చేశాడు. కానీ లాజరు గురించి ఏమన్నా ఉందా బైబిల్లో? కానీ లాజరు చనిపోయి బ్రతికాడు, అద్భుతం జరిగిపోయింది, స్వస్థత జరిగిపోయింది, పెద్ద ఇన్సిడెంట్ అది. ఏమన్నా ఉందా అక్కడ? కానీ దావీదు దేవుణ్ణి ప్రేమించాడు.
పేతురాళ్ళు దేవుడిని ప్రేమించారు. ప్రేమించే వాళ్ళని బట్టి దేవుడు లాజరుకి అప్పచెప్పినట్టుందా పరిచర్య? గుడ్డోళ్ళు కళ్ళు ఇచ్చాడు, వాళ్ళకి ఏమన్నా ఉందా? వాళ్ళు పొందుకున్నారు అంతే. ప్రేమ లేదు. వాళ్ళ అవసరాలు, వాళ్ళ శరీర బలహీనతలు ఏదో పొందుకున్నామని కాదు, యేసుని యేసుగా ప్రేమించాలి. ఇటువంటి వాళ్ళు బలంగా వాడబడతారు. పేతురు ఏం పొందుకున్నాడు? స్వస్థత పొందుకున్నాడు. ఏం పొందుకున్నాడు? ఆయన దేవునిగా చూడగలిగాడు, ఆయన్ని ప్రేమించాడు. అందుకే పరిచర్య అప్పగించాడు. పరిచర్య అందరికీ అప్పగించబడదు, ఆయన్ని ప్రేమించిన వాళ్ళకి అప్పగించబడుతుంది. ఆయన్ని ప్రేమించిన వాళ్ళు ఆయన కొరకు దేన్నన్నా వదులుకోగలుగుతారు. అర్థమవుతుంది? ఎంతమంది ఉన్నా నేను ప్రార్థన చేసుకోగలను, నేను దేవుడితో గడుపుకోగలను, దేవుడు మాట్లాడుతాను, వాక్యం కూడా చదువుతాను. ప్రత్యేకంగా గదిలోకి వెళ్ళిపోయి ప్రేర్ చేసేసి దేవుడి దగ్గర గడపడం అంటే ఆ గదిలోనే ఉండిపోవాలని కాదు. నువ్వు రోజంతా ఈ కాన్సన్ట్రేషన్ ఆయన మీద పెట్టచ్చు, ఆయన ప్రేమ. అవునా కదా? నువ్వు ఒక ప్రత్యేకమైన గదిలోకి వెళ్ళిపోయినా నీతో ఏమొస్తాయి? ఆలోచన ద్వారా దెయ్యం వస్తుంది. నువ్వు ఇంట్లో కూర్చొని ఎన్నో ఆలోచనలు చేయొచ్చు, ఊరంతా తిరిగేయచ్చు, దేశం అంతా తిరిగేయచ్చు, ఎవరెవరినో కలిసేయచ్చు, అన్ని పాపాలు చేసేయచ్చు. అవునా కదా? అది కాదు, నువ్వు ఎంతమందిలో ఉన్న దేవునితో సహవాసంలో కలిగి ఉంటావు. చిన్ని గదంట డీజేస్ తిరగరు గారు, వాళ్ళ అమ్మగారు అక్కడ వంట చేస్తుంటే ఇక్కడ పరిశుద్ధాత్మ కోసం 2 గంటలు ఎంతసేపు ఉండిపోయారంట ఆయన. దేవుని ముఖాన్ని స్పష్టంగా చూశారంట ఆయన. దర్శనాలు కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తే తీసుకెళ్ళిపోయి చూపిస్తున్నాడంట. అంటే ఏంటి? చుట్టూ ఉన్నది కూడా పట్టించుకోకుండా. అవునా కదా? ఒక్కొక్కరు ప్రేమికులు ఉంటారు, అవునా కదా? చుట్టూ ఉన్న వాళ్ళు కనపడరు, వాళ్ళు ఊసిరాళ్ళే, ఎవడున్నాడో కనపడంటే అంతగా వాళ్ళిద్దరి మీద ఒకరి మీద ఒకరి కాన్సన్ట్రేషన్ అన్నమాట. చుట్టూ ఉన్న వాళ్ళు కనపడరు. మరి నువ్వు యేసయ్యను ప్రేమలో ఉంటే, ఆయన ప్రార్థన చేసుకుంటే నీకు ఏ డిస్టర్బెన్స్ అనిపించదు. మనం ఏదో ఒక ఆలోచనలో పరధ్యానంలో ఉంటే నీ పక్కన ఉన్న వాళ్ళు ఎవరన్నా నేను పిలిచినా అర్థం అవుతుంది, నీ పక్కన నీకు తెలుసున్న వాళ్ళు వెళ్ళినా నీకు కనపడదు. ఎందుకంటే నువ్వు ఎందులో ఉన్నావు? ఒక ఆలోచనలో ఉన్నావు. అలాగే నువ్వు యేసుతో ఉంటే నీ చుట్టూ ఉన్న డిస్టర్బెన్స్ నిన్నేమీ ఇబ్బంది పెట్టేది. ముందు నీకు లేదు ప్రేమ, నువ్వు ఇమ్మెన్స్ అవట్లేదు. నువ్వు ఎంత ప్రశాంతమైన రూమ్లోకి వెళ్ళిపోయినా ఈ ఆలోచనలు అపవాదితో ఉన్నప్పుడు నువ్వు ఎంత కూడా దేవునితో ప్రార్థన చేయలేవు. మమ్మల్ని తెగ చేసేస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, అబ్బో అడిగేస్తున్నా పొద్దు నుంచి రాత్రి వరకు. పెదవులే మైండ్ అంతా సమస్య చుట్టూనే ప్రదక్షిణాలు చేస్తుంది. అక్కడ దేవుడి సన్నిధి ఎక్కడ వచ్చింది? నీ సమస్య అనే దెయ్యం నీ చుట్టూనే తిరుగుతుంది. హల్లెలూయా. వాక్యం చదివితే వెళ్ళేదో ఆయన ఇక్కడ యుద్ధం చేశా. నువ్వు ప్రేమ, నువ్వు ఇమ్మెన్స్ అవు. ఆయన ప్రేమ ఏంటో తెలుసుకో, శత్రువు పారిపోతాడు. ఆయన ప్రేమను చదువు బైబిల్లో, ఆయన ప్రేమను విను, చూడు, అనుభవించు. దావీదు అదే చేస్తున్నాడు. దావీదు మీదకి మామూలు శత్రువులు లెగిసున్నారా? మామూలు యుద్ధాలు జరిగాయా? దావీదుకి ఎన్ని కుట్రలు జరిగాయి. ప్రతి పరిస్థితి నుంచి విడిపించబడుతున్నా అంటే ప్రతిదానికి ప్రార్థనని కాదు, ఆయన దేవుని సహవాసాన్ని కోరుకుంటున్నాడు. చూడండి 84వ కీర్తనలో ఒక మాట ఉంటుంది, 3-4 వచనాలు. 84వ కీర్తన. సైన్యములకు అధిపతియగు యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠము వద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను, పిల్లలు పెట్టుటకు వానకోవెలకు గూటి స్థలము దొరికెను. నీ మందిరమునందు నివసించు వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించెదరు. హల్లెలూయా. యెహోవా నా రాజా, నా దేవా, నీ బలిపీఠమున వద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను. ఆయన సన్నిధిలో గడపనవాడు శాతాన్ని ఎంత డిస్టర్బెన్స్ చేస్తుంది. ఎన్ని ఆలోచనలు నువ్వు కలిగి ఉంటున్నావు. ఒక్క క్షణమన్నా దేవుడితో మాట్లాడుకుంటున్నావా? అసలు దేవుడితో నీకు సంబంధమే లేదు. నీవు రోజంతా లోకంతో గడిపేస్తావు, ఒక 5 నిమిషాలతో మొక్కలేస్తావు, ప్రభువా నీ గోడు చెప్పేసుకుంటూ వెళ్ళిపోతావు. ఇక ఆయన ఏం మాట్లాడుతున్నాడు? ఇక అవన్నీ నీకు అనవసరం. ఇది సహవాసమా? ఏది నీ సహవాసం? నీ ప్రార్థనలో నీ మోకాళ్ళు దేని కొరకు? ఆయన కొరక? ఆయన్ని ప్రేమించడం కొరక? నీకు ఇష్టమైన వాళ్ళతో సహవాసం చేస్తావా, చేయవా? నీకు ఇష్టమైన వాళ్ళు ఏదో ఇస్తారని వెళ్ళవు, వాళ్ళతో స్పెండ్ చేయడంలో నీకు ఆనందం ఉంటుంది. అవునా? కుటుంబానికి దూరంగా జాబ్ చేస్తున్నావు అనుకో, ఎంత ఆశతో వస్తావు.
వాళ్ళతో కలిసి ఉండడంలో నీకు ఆనందం, సంతోషం. అలాగ దేవుడితో నీకుందా? ఆ అనుభవంలో ఉన్నావా నువ్వు? ఆయన సన్నిధిలో గడపడంలో, ఆయన వాక్యం చదవడంలో, ఆయన సన్నిధికి రావడంలో, ఆ వాక్యం వినడంలో, ఆయన నీతో మాట్లాడుతుంటే అది నీకు ఎంతో ఆనందం. అది నీకుందా అనుభవం? హల్లెలూయా. అది నీకు ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ అనుభవంలోకి వెళ్ళాలని మాట్లాడుతున్నాడు. ఆ అనుభవం లేకుండా, ఇక్కడ ప్రేమ లేకుండా, ఆయన కోసం మోక లేకుండా ఎంతసేపు నీ అవసరాలే వేస్తాడు. రొట్టె ముక్కలు వాళ్ళకి అయ్యి కూడా దక్కవు. ప్రేమతో నడవాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రేమించాలి. ప్రేమిస్తేనే ఆయన హృదయ ఘోష అర్థం అవుతుంది. దావీదు ప్రేమించారు, పాత నిబంధన భక్తులు ప్రేమించారు, అపోస్తులు ప్రేమించారు. పౌలు ఎంత ప్రేమమయుడిగా మారిపోయాడు. అల్పమైన వాటి కోసం అడుగు తినడం కాదు దేవుడి దగ్గర. ఆయన శక్తినే ఇస్తానంటున్నాడు. ఆయన రాజ్యానికి వారసులే చేస్తానంటున్నాడు. ఆయన అపవాదిని జయించిన విజయం మీరు చూసినట్లుగా మీరు బంధించమని అడుగుతున్నాడు. సమస్త అధికారాన్ని భూమి మీద ఇచ్చాడు. ఆయన ప్రేమించిన వారికి ఇస్తాడు. అంటే ఈరోజు ప్రార్థనలు ఏ విధమైన ప్రార్థనలు ఉన్నాయి? ప్రేమించి ఆయన సన్నిధిలో ఇష్టపడి ఆయన మాట కొరకు, ఆయన సన్నిధి కొరకు, ఆయనతో గడపడం కొరకు, ఆయనతో గడపడంలో ఉండే ఆనందం కొరకు వస్తున్నావా? నీ అవసరాలు తీరడం కోసం వస్తున్నావా? ఇటువంటి సహవాసం కాదు దేవుడు కోరుకునేది. దావీదు అంటాడు, ఒక్క వరం అడిగితేనే. అపవాదిగాడు నువ్వు చర్చికి రా, నువ్వు చర్చికి రా, నాడికి ఏం నొప్పి ఉండదు. నువ్వు చర్చికి రా, నొప్పి ఉండదు. నువ్వు వాక్యము మైండ్ ఎక్కడో పెట్టి చదివి నీ జోలికి రాడాడు. నీకు సహవాసం లేదుగా, ప్రేమ లేదుగా మీ మధ్య. నువ్వెన్ని చేయి నీ జోలికి రాడు. నీ ప్రార్థన కొంచెం కూడా కదలదు. ఏంటి ఆ ప్రార్థన అంటే ఎంతసేపు సమస్యల నిమిత్తమైన ప్రార్థన. దావీదు ప్రార్థన చూడండి ఎంత బాగుంటుంది. నీ సన్నిధిలో నా జీవితాంతం గడపాలి, ఆయన నేను నిన్ను కోరుకుంటానంటున్నాడు. అలా ఎప్పుడైనా చెప్పావా? చూడాలని మేడి చెట్టు ఎక్కిన జక్కయ్యనే నీ సన్నిధి నీ ఇంటికి వచ్చేస్తాను అన్నాడు. ఆశ కలిగితే చాలు నీ దగ్గరికి వచ్చేస్తా. నీ ఆశ అంతా సమస్య తీరడం మీదే ఉంది కాబట్టి నీ ఆశ అంతా దేవుని మీద. సమస్య రాని చూడండి, షడ్రకు మేషకు అభ్యర్థులుగా ఏమంటారు? అగ్నిగుండమే కాల్చేని ఏదైనా మా దేవుడు రక్షించడానికి సమర్థుడు. రక్షించకపోయినా పర్లేదు కానీ మేము ఆయనకి ప్రార్థించకమా. సమస్య తీరినా తీరపై నాకు అనవసరం, నాకు నీ సన్నిధి కావాలి, నీతో ఉండడం కావాలి. కోరుకుంటున్నావా? అటువంటి వారి కోసం దేవుడు వెతుకుతున్నాడు. ప్రేమ కోసం ఆయన ప్రేమించాడు. నువ్వు ప్రేమిస్తున్నావా? నువ్వు ప్రేమిస్తున్నావా? ఏం వదిలేస్తావు ఆయన కోసం, ఆయన సన్నిధిలో గడపడం కోసం? చాలా అక్కడ అబ్రహాం ప్రేమిస్తున్నాడు. తన స్వజనాంగాన్ని వదిలేసి రమ్మంటే కదలడం మామూలు విషయమా? చెప్పండి. వచ్చేసాడంటే ఎంత ప్రేమిస్తున్నాడో ఆలోచించు. ఊరికి అబ్రహాం విశ్వాసులకు తండ్రి. నిన్ను ప్రేమించి దేన్నన్నా వదులుకోమంటే వదులుకుంటావా? నీకు సన్నిధి ఇక్కడ జరుగుతున్నా సరే నువ్వు యథేచ్ఛగా లోకల్లో గడుపుతున్నావంటే ఈ మనసు ఎక్కడైనా ఆగుతుందా నిజంగా ప్రేమిస్తే? అంత తేలిక. అది ప్రేమ లేదు తను. ఆదివారం రాకపోతే శాపం, ఆదివారం రాకపోతే దుష్టుడు మళ్ళీ ఇది చేసేస్తాడు, లేకపోతే పరలోక రాజ్యం. దీనికోసమా? ప్రేమ కోసం కాదా? ప్రేమించట్లేదు ఆయన్ని. ఆయన్ని ప్రేమించు వారిని మాత్రమే వివాహం చేసుకుంటాడు. లోకాన్ని ప్రేమించి ఆయన యొద్దకు వచ్చేవాళ్ళని కాదు. ఆయన్ని ప్రేమించే వాళ్ళు ఇక్కడ ఎగరతెగక గడుపుతారు. ఇక్కడే గడపని వాళ్ళు అక్కడ ఎందుకు గడుపుతారు? మరి ఎత్తబడే గుంపులు ఎవరు ఉంటారేంటి? లోహం అంతా గడిపి మమ అనేవాళ్ళ మోకాళ్ళేసి చేస్తారు కొంతమంది. ప్రభా బయటకు వెళ్తున్నారు, కాచు కాపాడే ప్రభా క్యాలెండర్లో వాకే అయిపోయింది ఈ బ్యాచ్. ఇదంతా వెళ్ళేది అక్కడికే. సహవాసం సహవాసానికి నిజంగా నువ్వు కదిలితే రానిస్తుందా?
నువ్వు నిజంగా ప్రేయర్లో గడుపుతావు, నువ్వు ఈరోజు మొదలుపెట్టు. నీకు ఎంత డిస్టర్బెన్స్ చేస్తుందో సాతాను. ఎన్నాళ్ళు డిస్టర్బెన్స్ ఒక ఎత్తు అయితే, నువ్వు మందిరములో అంటే దేవుని సన్నిధిలో గడపకుండా, వాక్యంతో నువ్వు ఈ విధంగా చెప్పినట్టు ప్రేమించడానికి గడపకుండా అడ్డంకులు వచ్చినప్పుడు నీకు అర్థం అవ్వాలి, ఆహా శత్రువు ఇప్పుడు దాకా వదిలేసేనంటే వీడికి అనుకూలంగా ఉంటున్నాను అన్నమాట. నిజంగా గడిపితే శ్రమ స్టార్ట్ అవగానే ఎందుకు వచ్చిందిలే, బతికుంటే బొరుసా కన్నా తిందామని వదిలేస్తాం, అంతే కదా. ఎంత శ్రమ వచ్చినా నిలబడి ఆయన సహవాసంతో, ఆయన ప్రేమించిన వారికి ఆయన ఏంటో అర్థమైపోతుంది. వాక్యం చదువుతుంటే మాట్లాడేస్తూ ఉంటాడు, వాక్యం చదివినట్టు ఉండదు, మాట్లాడుతున్నట్టు ఉండదు. అందుకే అంటున్నాడు చూడండి, కొన్ని కొన్ని కొటేషన్స్ ఉంటుంటాయి. ఏమనంట, నీ నీ మాటలు తేనె వలె నాకు వినిపిస్తున్నాయి, తేనెలుకు మాటలు. ప్రేమిస్తే ఆడ మాటలు ఎలా ఉంటాయంట, మధురంగా ఉంటాయంట, తీయగా ఉంటాయంట. అది కాకిలా పాడినా మంచిగా వినబడతాయంట. ప్రేమ అవునా కదా. మరి దావీదు అంటున్నాడు, నా నోటికి ఎలా ఉంది ఇది, జుంటితేనే దారల్లా ఉంటాయి. అంటే ఎంత ప్రేమ కలిగి ఉన్నాడు, ఆయన ప్రేమను ఆస్వాదిస్తున్నాడు కూడా. ఆయన తేనెలా వినిపిస్తున్నాయి. నిజంగా వాక్యం ఏంటంటే ఎంత బాగుంటుందో తెలుసా. నేను వాడిని వాక్యం చదివినప్పుడు, ఇజ్రాయేలు నా జ్యేష్ఠ కుమారుడు అంటే, అబ్బా అసలు ఆ ఓడు నాకు అలాగా మారు మ్రోగుతూనే ఉంది నా మైండ్లో. ఇజ్రాయేలు నా జ్యేష్ఠ కుమారుడు, నా జ్యేష్ఠ కుమారుడు అంటే అబ్బా ఎంత ఆ మాట ఎంత మాధుర్యంగా ఉంది. అనుభవిస్తావు, ప్రేమిస్తే అనుభవిస్తావు. నీకు అర్థమవుతుందా నేను చెప్పే మాటలు? నిజంగా నువ్వు చేసే ప్రార్థనలో ఒక్కసారి నువ్వు వాళ్ళు నీ అవసరాల కోసమే కదా మోకరిస్తావు. లోకంలో పొందుకోవడమే కోసం అవి ఎప్పుడో ఇచ్చేసాడు. అవి పెద్ద విషయం కాదు. విషయం ఏంటో తెలుసా, ఆయన ప్రేమలో ఉండాలి. ఒక ఆయన పాడాడుగా, ప్రేమలో పడ్డాను. ప్రేమ, ఆయన నిన్ను ఎంతగా ప్రేమించాడో గ్రహిస్తే నువ్వు పిచ్చి పిచ్చిగా ప్రేమిస్తాయి. ఆయన్ని ప్రేమించేవా, డైరెక్ట్ మాట్లాడేస్తూ ఉంటాడు. హానోకు అలా ప్రేమించే 300 సంవత్సరాలు నడిచాడు. అసలు నువ్వు ఇక్కడ ఉండొద్దు పదా, తీసుకెళ్ళిపోయాడు హానోకుని. చనిపోవడంగా తీసుకెళ్ళిపోయాడు డైరెక్ట్. అంత ప్రేమ అసలు విడిచి ఉండలేకపోతున్నాడు, దేవుడు తీసుకెళ్ళిపోయాడు. చావు లేకుండా శరీరంతో తీసుకొని వెళ్ళిపోయాడు. అంతలా ప్రేమించాలి. అసలు నీ ప్రేమ ఏంటి చెప్పు? అవసరాల కోసమా, సమస్యల కోసమా, పరలోకం ఉండదేమోనా, శత్రువు ఏదైనా చేసేస్తాడేమోనా? ఇది ప్రేమ కాదు. ఇది రొట్టె కోసం ప్రార్థన. ఆయనగా ప్రేమించు. ప్రతిదినం నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభా, నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభా వినబడుతుంది. నిజంగా ప్రేమిస్తున్నా అయితే నా కోసం ఇది వదులు, తూచి నాకు సరిగ్గా వినబడలే, నా ప్రేమ అంతే కదా. అడుగుతాడు, మామూలుగా అడగడు, మాట్లాడతాడు. మొన్న ఒక అమ్మాయి చెప్తుంది, నాకు చెప్పలా, మంగళవారం ప్రేయర్కి మానేసి వెళ్తుంటే స్వరం దేవుడు వినబడిందంట, నువ్వు నా సన్నిధి విడిచికి వెళ్ళకు అని. అయినా అలాగే అనిపిస్తుందిలే అని వెళ్ళిపోయారంట. వాళ్ళ అమ్మ, ఆ పిల్ల, వాళ్ళ తమ్ముడు ఏదో బీచ్కి వెళ్ళారంట. అక్కడ ఒక చిన్న గొయ్యిలాగా ఉంటుందంట. అక్కడికి వెళ్తే ఎవరన్నా మునిగిపోతారంట. 3 మునిగిపోయారంట. ఇంక అయిపోయారంట. ఆ మునిగిపోతూనే అనుకుంటుందంట, ప్రవ్వా ఇంక మేము అయిపోయాం. అవును, నువ్వు దారిలో చెప్తూనే ఉన్నావు నీ సన్నిధికి రానని. ప్రవ్వా నేను చాలా తప్పు చేశాను, ఇంకెప్పుడు నేను చేయను అనుకుంటూనే ఉందంట. కానీ మునిగిపోతున్నారంట 3. ఎవరో ఒకడు వచ్చి వాళ్ళని చేయి పెట్టి లాగినట్టుగా లాగారట. ఎవరు రక్షించారో తెలియదు. ఆ మర్నాడు అదే ప్లేస్లో ఒక 20 మందో మరి 30 మందో చనిపోయారంట. ఆ మర్నాడే ఎవరు కాపాడారు? అప్పుడు ఆ పిల్ల కమిట్ అయిందంట, ప్రభా నన్ను క్షమించు, నీ సన్నిధిలో గడపకుండా నేను ఇక్కడికి వచ్చి ఆనందించు. ఈ దినాన చాలామంది యాక్సిడెంట్లు కానీ అయ్యి అవుతున్నాయి. చూడండి, మొన్న మధ్య అయ్యే చూశాను. పర్యాటక ప్రాంతానికి వెళ్ళి కార్ యాక్సిడెంటే మొత్తం పోయారు. అర్థమవుతుందా? పర్యాటక ప్రాంతానికి వెళ్ళి ప్రకృతి సౌందర్యాలు చూస్తూ సెల్ఫీ తీసుకొని లోయలో పడ్డారు. అవునా కదా? ఫోటోషూట్ తీసుకుంటూ లోయలో పడ్డారు. సృష్టించిన సృష్టికర్తను వదిలేస్తున్నారు, సృష్టిని ఆనందిస్తున్నారు. సృష్టితో సంతోషించడానికి ఆయన నీకు ఇచ్చింది ఆయన కంటే ఎక్కువైపోయిందా మనకి?
బ్రతకడానికి తినాలి కానీ తిండి కోసం బ్రతకూడదుగా. అర్థమవుతుందా మీకు? కాబట్టి దేవుడి దినాన్ని ఏమని అడుగుతున్నాడంటే ఆయన్ని కోరుకొని, దావీదు ఆయన్ని కోరుకుంటున్నాడు, వరం అడుగుతున్నాడు ఆయన ప్రసన్నతను అనుభవించడానికి. అయ్యా నువ్వు కావాలయ్యా, నిన్ను ప్రేమిస్తున్నానయ్యా, నీ సన్నిధిలో ఎక్కువ గడిపే. ఏడుపు వస్తుందా? ఈరోజు వాక్యం చదవలేదు, ఈరోజు దేవుడితో గడపలేదని ఏడుపు వస్తుందా? ఏం లేదు, పరిస్థితి లేదు. మీ పిల్లల్ని చూడకుండా ఒక వారం రోజులు బెంగెట్టేసుకుంటారు. మీ కుటుంబస్తులు చూడకుండా ఉండండి, బెంగ పెట్టేసుకుంటారు. ప్రేమ అక్కడ తగలాడుతుంది. మరి దేవుడితో గడిపినప్పుడు అక్కడ తగలాడతలేదు ఆ ప్రేమ. కాబట్టి ఏం ఉండదు, తేలిక ఉండగలమా? పాటలు మాత్రం పాడతాం. ఇంకా ఏదో పాట పాడా. పాట ఏం పాట? నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా. నిజమే, వల్ల కాదు, ఎందుకంటే ప్రేమించట్లేదు, అంతే కదా. పాట మాత్రం మామూలుగా పాడం మనం. నీ ప్రేమ వర్ణించుట, ఎక్కడ వర్ణించు? అనుభవిస్తున్నావు, రోజుకి అనుభవిస్తున్నావు, ప్రతిరోజు అంత వర్ణించలేనంతగా అనుభవించేస్తున్నావా? గుడ్డేం కాదు, కాదు గుడ్డు మన భాషలో చెప్పుకోవాలంటే. బైబిల్ ఏది ఏం పాటలు పాడతాం అంతే. హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? అది నేను కాపాడుకో. అది లేదు, ఏది చేసినా వ్యర్థమే. నీ పరిచర్య నువ్వు చేసేసి చూపించినా ప్రేమ లేని వ్యర్థమే ఆయనతో. అర్థమవుతుందా? బట్ ప్రేమ ఎందుకొరకు వెళ్తున్నావు సన్నిధిలోకి? ఆయన సన్నిధిలో గడపలేకపోతే ఏడుపు వస్తుందా? ఆయన మాట్లాడకపోతే ఆ పాట ఆయన పాడే ఊరికినే పాడలేదు. ఆ పాట ఏంటి? నీవు మాట్లాడని రోజున ఒక క్షణం ఒక యుగముగా మారేనే. నిజం, ఆయనకు అది ఉంది, మనకుందా? నిజంగా మాట్లాడకపోతే ఒక యుగంలో బతికేస్తున్నాం మనం. బైబిల్ ఏది ఆయన పాడాడంటే ఆయన అనుభవం. ఒక్కసారి ఆ పాడేటప్పుడైనా ఆయన అనుభవం గుర్తు రావాలిగా, అంతే కదా. నీవు మాట్లాడని రోజున ఒక క్షణం ఒక అది తీయడం కూడా మనం గంటలే అంత. ఒక్క క్షణం కూడా ఉండలేడంట. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా. ఆరాధనలు చేస్తే కదా మనం. ఆయన హృదయ స్పందన ఎవరంట? ఆయన చెప్పుకుంటున్నారు. ఆయన అనుభవం చెప్పి రాశాడండి పాట. ఆయన ఎవరైనా మన యేసన్న గారు, అవునా కదా? మనేగా, మన ఆత్మ సంబంధం అయితే మన అంటాం, లేక కనిపించకపోతే ఒక క్షణం యుగం అంట, మాట్లాడకపోతే నిద్రే రాదంట. అవన్నీ మనకు అనవసరం. తింటేనే నిద్ర అవుతుంది, తినకపోతే రాదు. ఈయన మాట్లాడకపోతే రాదంట. నిజం, అలా అయిపోవాలి. మాట్లాడకపోతే నిద్ర పట్టకూడదు. అర్థమవుతుందా? అది ఆయన అనుభవం. అది ఆయన మాట్లాడకపోతే ఉండలేడు. ఆ సహవాసంలోకి వెళ్ళాలి. కానీ శ్రమ వస్తే మోకాళ్ళు లేడు, శ్రమ రాకపోతే తల్లి పెట్టి పడుకోవడం ఏంటి? నిన్ను ప్రార్థన చేయమని అడగాల, సిగ్గులేదు? నేను ప్రార్థన చేయమని అడగాల, నేను వాక్యం చదవమని అడగాల, అడగాల నిన్ను? అదెంత దౌర్భాగ్య జీవితం తెలుసా? నువ్వు ప్రేమించిన వాళ్ళని నేను కలవమని చెప్పక్కర్లేదు. ఊరికెత్తుతావు, పరుగులెత్తుతావు, వాళ్ళతో మాట్లాడకుండా ఉండలేవు. మరి నువ్వు నిజంగా యేసయ్యను ప్రేమించినప్పుడు నేను అడగక్కర్లేదు చదివేమా అని. కొంతమంది చెప్తారు చదవలేదు. ఏం బతుకు? జీవం లేని బతుకు. ఆయన చదవు, ఆయన ప్రేమ తెలుసుకో. ఆయన ఏది ఆయన ఇచ్చేది రొట్టె, సిగ్గుండాలి అడుక్కు తినడానికి మనకి. చెప్పండి, ఆలోచించండి ఒకసారి. ఆయనతో గడపడానికి టైం లే. ధనవంతుడిని నెట్టుకో
మన బుద్ధిహీనలు. ఆయన ఆజ్ఞాపిస్తే అంతే అండి, డోర్స్ ఓపెన్ అయిపోతాయి. మన యేసయ్య ఆజ్ఞాపిస్తే, ఆయనతో గడిపితే, ఆజ్ఞాపిస్తే డోర్స్ ఓపెన్ అయిపోతాయి. ఆజ్ఞాపించేస్తాడు. నువ్వు నా దగ్గర కూర్చో, నీ సమస్య ఏంటి, పంపిస్తే దేవదూత మొత్తం చక్కబెట్టుకొని వచ్చారు. నువ్వు పరిగెట్టేయడం ఎందుకు ఈయన దగ్గర గడపకుండా? నీకు ఆ జ్ఞానం లేదు, ఆయన ఎవరో నీకు తెలియట్లా. నువ్వు ప్రేమిస్తే తెలుస్తుంది ఆయన ఎవరో. నువ్వు ప్రేమిస్తే, నువ్వు సహవాసం చేస్తే, నువ్వు ఎల్లక్కర్లతో ఆయన ఆజ్ఞాపిస్తాడు. అక్కడ మొత్తం పని జరిగిపోతుంది. అది నీకుంటే కదా. నువ్వు ఇక్కడ గడుపుతుంటే దేవదూతను పంపిస్తాడు. తెలుసా నీకు ఆ విషయం? ఏ సమస్య ఉందో ఆ సమస్యను పరిష్కరించిన. ఇక్కడ ప్రార్థన చేస్తుంటే మరి దేవదూతలు వెళ్ళి శత్రు సమూహాన్ని నాశనం చేస్తున్నాయా లేదా? యుద్ధం చేస్తున్నాయా లేదా? మరి యుద్ధము యెహోవా నేను ఎందుకు పాడుతున్నావు? నువ్వు చేస్తున్నావా యుద్ధం? ఆ జ్ఞానం నీకు ఉండాలి. అక్కడ జరుగుతుందని ఇలా చూసుకుంటూ కాదు. నువ్వు ఆయనతో ఇమ్మెన్స్ అయిపోతే ఆ పని అక్కడ జరిగిపోద్ది. కేవలం నీ కాన్సన్ట్రేషన్ తప్పించడానికి సమస్యలు అనుమతిస్తే ఆ సమస్యల వెంట పరుగులెడుతున్నావు. ఆ సమస్య చింపి చాట అవుతుంది. గడుపు ఆయనతో, ఆయన ప్రేమలో ఉండు, ఆయన ఆరాధించు, నీ మనసు అంతా ఆయన మీద పెట్టు. దావీదు అంటున్నాడే, నాకు రక్షణ శత్రువులు ఓడిపడి పెద్ద సమస్య కాదు, అది కాదు, ఆయనతో గడపడం అనేది కాదు మెయిన్. అది టార్గెట్. ఇవి నా దేవుడు చేసేయగలడు. చూసారు ఎంత నిర్భయం, ఎంత నిబ్బరము. నీకు అనిపించాలి, నా అప్పులు, నా సమస్యలు, నా రోగాలు, నా చుట్టూ పెద్ద సమస్య కాదు, నా దేవుడు చేయగలడు. దేవుడితో గడపడం మెయిన్. అది కావాలి. అది గడపనివ్వకుండా అపవాది అడ్డు పెడుతున్నాడు. దాన్ని జయించుకుంటూ ఆయన సన్నిధిలో గడపడు, ఆయన సహవాసంలో, ఆయన ప్రేమలో. యేసన్న గారు పాటలు పాడేసి చప్పట్లు కొట్టేసుకోవడం కాదు. ప్రతి పాట ఆయన ఎంత అనుభవంతో పాడారో చూడండి, ఎంత అర్థం ఉంటుందో. నాకు చాలా ఇష్టం ఆయన పాటలు అంటే. నాకు అందులో ఒక పాట అయితే మరీ ఇష్టం. నేను చాలాసార్లు, నా జీవిత భాగస్వామివి నీవు, నా ప్రాణముతో పెనవేసుకున్నావు నీవు. ఆయన జీవిత భాగస్వామి. ఎంతగా ప్రేమిస్తున్నా. ఈ లోకంలో ఏ మనిషి అయినా ఎక్కువ ఎవరిని ప్రేమిస్తాడంటే మొదటి తల్లిదండ్రులే, తర్వాత ఎవరిని ప్రేమిస్తాడు? భార్యని. నా జీవిత భాగస్వామివి నీవు, నా ప్రాణముతో పెనవేసు. ఆ 2 లైన్లు మామూలుగా నాకు ఇది అవ్వలేదు అసలు. ఎంత ఆ పాట 2 లైన్లో నాకు మాధుర్యం. నాకు రోమాలు అలా లెగిసిపోతాయి. ఆ 2 అంత అర్థం ఉంటుంది. ఎంతో ఇష్టంగా వాడుకుంటాను ఆ పాటని. నా జీవిత భాగస్వామి నా యేసయ్య. ఆ ఇమ్మెన్స్, ఆ ప్రేమ ఉంటే నేను సమస్యల కోసం ఆలోచించున్నాను. అందరికీ మించినయే వస్తుంటాయి నాకు. శాతం డిస్టర్బ్ చేస్తుంది, కానీ దేవుడు నా పక్షాన్ని కదులుతూ ఉంటాడు. ఏదో ఒక మార్గం సరళపరుస్తాడు. రోజు ఏ విధంగా నువ్వు సన్నిధి కోసం వచ్చి ప్రేమ ఉందా? నిన్ను అడగాల బైబిల్ చదవాలని, నిన్ను అడగాలి. అసలు దేవుడి సన్నిధి ప్రార్థనలు పెట్టుకుందాం. ఒక అమ్మాయి చూసేదాన్ని. ఆ అమ్మాయి అయితే సెలవు వస్తే చాలు ఫోన్ చేసేసి సేవకులకి, ప్రార్థనలు పెట్టుకుందామా, అందరికీ సెలవు, యూత్ మీటింగ్ పెడతారా అని ఆసక్తితో అడుగుతుంది. ప్రార్థన పెడితే ఏడుపు. మరి దేవుడి సన్నిధి ఇష్టం ఉన్నప్పుడు ఆశతో అడిగి రావాలిగా. ఆయన సన్నిధిలో గడపడానికి. ఎందుకంటే ఎక్కడైతే 2-3 ఉంటారో అక్కడ ఆయన ఉంటాడుగా. అడుగుతారా? ఎవరైనా అడుగుతారు, ఎవ్వరూ అడగరు. పెడితేనే రాము, మనం అడగడం దాకేందు. మనకేం కావాలి? దీవెల మట్టుకే కావాలి. ప్రార్థన దేనికి? దీవెల కోసమే చేస్తాం. అసలు ప్రార్థన అనేది, మోకాళ్ళు అనేది దానికోసమే. అన్ని సమస్యలు అయితే అసలు మోకాళ్ళు వేసే ప్రసక్తే లేదు. సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. వాటికి విజయం ఎప్పుడో ఇచ్చాడు. దేనికి పిలుస్తున్నాడు నిన్ను? సహవాసం, ప్రేమ కొరకు, ఆరాధన కొరకు, ఆయనతో గడుపుట కొరకు. అక్కడ అదే అర్థం. నా ఇజ్రాయేల్ ప్రజలు నన్ను ఆరాధించడానికి పంపించు. నువ్వు నిజంగా ఆయనకి ప్రేమించి ఆయన ఆరాధించడానికి వస్తుంటే నీకు సమస్య ఏదైనా
తీసి పాడేస్తాడు అడ్డు. నీకు ఆరాధించడానికి చాలా ఇష్టపడుతున్నావు, ఆయనతో గడపడానికి, ఆయన సువార్తను, ఆయన ప్రేమను ప్రకటించడానికి నువ్వు ప్రయాసపడుతుంటే నీకే అడ్డున్నాయో తొలగించి పాడేస్తాడు ఆయన. ముందు నీకు ఉండాలిగా. సమస్యల వరకేనా? సమస్యలు ఉంటేనే ప్రార్థన, అయితే జీవితాంతం ఉంటాయి. అప్పుడేగా మోకాళ్ళు వేస్తావు నువ్వు, లేదా ఇయ్యుగా అప్పుడేగా ప్రార్థన చేస్తావు, అప్పుడేగా వాక్యం చదువుతావు. కాదు కాదు, ఆయన్ని ప్రేమించి నీకు అడ్డుకున్నది ప్రతిదీ దేవుడు తీసేస్తాడు. ఆయన నువ్వు ఆరాధిస్తుండగా ఆయన హృదయం నీతో, ఆయనతో నీ హృదయం ఇమ్మెన్స్ అవుతుండగా డిస్టర్బ్ అవనివాడు. ఏది డిస్టర్బ్ చేయడానికి వస్తుందో దానితో యుద్ధం మొదలైపోతుంది. దేవుడు అంతగా నువ్వు ఇమ్మెన్స్ అవ్వాలి. ప్రేమిస్తున్నావా? ఒక్కసారి హృదయాలు పరిశీలన చేసుకో. నువ్వు ప్రేమిస్తున్నావా? నిన్ను నువ్వు ప్రేమించుకుంటున్నావు కాబట్టి రోగం అంతా హాస్పిటల్కి పోతావు. నిన్ను నువ్వు ప్రేమించుకుంటున్నావు కాబట్టి ఆకలి వేస్తే అన్నం తినేస్తావు. నిన్ను నువ్వు ప్రేమించుకుంటున్నావు కాబట్టి ఒంటి మీద ఏమన్నా దొద్దులు కంటే ఏమన్నా కనబడతావు, అమ్మో నాకేమైపోతావు, హాస్పిటల్కి పోతావు. మరి యేసుని ప్రేమిస్తే ఆయన సన్నిధిలో గడపవా? ప్రేమ లేనిది నువ్వు ఎంత ప్రార్థన చేస్తే ఎందుకు, ఎంత చర్చికి వెళ్తే ఎందుకు, ఆయన ప్రేమించండు. ఎంత వాక్యాలు చదివితే ఎందుకు, ఎంత వాక్యాలు చెప్తే ఎందుకు? ప్రేమిస్తున్నావా? దేనికోసం మోకరిస్తున్నావు? దేనికోసం కన్నీరు కారుస్తున్నావు? దేన్ని అడుగుతున్నా ఆయన సన్నిధిలో? ఎప్పుడో మీ జీవించేసాడు. నీకు వాక్యం అర్థమైతే సిలువలో నీకు కావాల్సింది ఆయన సన్నిధి, ఆయన సహవాసం, ఆయన ప్రేమను పంచమని చెప్పాడు ఆయన. మీరు ప్రార్థన చెయ్యండి వీటి కోసం వాటి కోసం అనలేదు. భూదిగంతముల వరకు నా సాక్షులై ఉండండి అని చెప్పాడు. మీకు అధికారం ఇచ్చిన అధికారాన్ని వాడండి అని చెప్పాడు. ఫైనల్. అవునా కాదా? మీ వస్త్రాల కోసం ప్రార్థన చేయండి, మీ అప్పుల కోసం ఎక్కడైనా ఉందా బైబుల్లో? అవన్నీ మీకు కావాలని నాకు తెలుసు. ఆకాశ పక్షులకి ఏమి కావాలో అవి ఇచ్చినప్పుడు మీకు ఇవ్వనా? మీరు నాకు శ్రేష్ఠులు, ఇజ్రాయెల్ నా జ్యేష్ఠ కుమారుడు అన్నట్టుగానే మీరు నాకు శ్రేష్ఠులు, నేను ఇస్తాను. వాటి కోసం మీకు ఇబ్బంది లేదు, వాటి కోసం ఇబ్బంది లేదు. ముందు మన సహవాసం పటిష్టం అవ్వాలి, మన ప్రేమ బంధం అధికం అవ్వాలి. దానికోసం ప్రేమ. నా సన్నిధికి నువ్వు ఎలా వస్తున్నావు? నీ హృదయాన్ని ఒకసారి పరిశీలన చేసుకోమని దేవుడు మాట్లాడుతున్నాడు. చిన్న మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించు.